ఇమ్మీడియట్లీ మనం చెక్ చేయించుకునే పరీక్షించే, లేదంటే వీళ్ళని తీసుకెళ్ళి లోపల పెట్టేసి వాళ్ళందరినీ ఏం చేస్తారో తెలియదు నిజాలు బయటికి కక్కించి ఈ తప్పు ఇంకొకళ్ళు చేయకుండా మళ్ళొక్కసారి ఎవరు అధికారంలోకి వచ్చినా స్వామివారి విషయంలో ఇలాంటి పిచ్చ పిచ్చ పనులు చేయకుండా ఒక చర్యలు తీసుకునే ధైర్యం ఎందుకు ఈరోజు కూటమి ప్రభుత్వం చేయలేకపోతుంది అనేది ఇక్కడ రాజకీయాలు కాదు, లేదంటే ఎవరినో నిందించడం ఉద్దేశం కాదు. ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు, ఎందుకు త్వరగా విచారణ జరుపుకోలేకపోతున్నారు? రాజకీయ పబ్బానికో రాజకీయ విషయాలకో ఒక లడ్డూని మధ్యలో పెట్టి వీళ్ళు ఈ లడ్డూని అటు విసిరి ఆ లడ్డూని ఇటు విసిరి మాత్రం ఆట ఆడుకోవద్దు అని చెప్పడమే మగధా న్యూస్ ఉద్దేశం. ఇది స్వామివారి భక్తుల కోణంలో ఆలోచిస్తే కనుక అటు సిట్టుకు కానీ కూటమి ప్రభుత్వానికి కానీ లేదా ప్రతిపక్ష నాయకులకు కానీ సుబ్బారెడ్డి గారు లాంటి మహానుభావులకో లేదంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళకో కానీ అందరికీ ఒక రకంగా చేతులెత్తి నమస్కరించి చెబుతున్న అంశం. లడ్డూ విషయంలో ఆయన అన్నారు ధైర్యంగా నేను వస్తాను లై డిటెక్టివ్ పరీక్షకు కూడా అని. ఓకే, అలాంటి ఆయన మరి తీసుకువెళ్ళి విచారించండి, సరిపోతుంది. ఇలాంటిది చేయకుండా మీరు ప్రెస్ మీట్లు పెట్టి లేదంటే ఎక్కడో అక్కడ లడ్డూ విషయాన్ని పదే మాట్లాడుతూ దయచేసి రాజకీయం చేయొద్దు, జరిగిన తప్పు జరిగిపోయింది, జరగాల్సింది ఏంటి అని ఆలోచించి ప్రభుత్వం ముందుకెళ్తుంది. అదే ఉద్దేశంతో అదే విధానంతో ముందుకు వెళ్ళాలి. వాళ్ళని కొట్టడానికి అంటే ఒక పార్టీ పరంగా కొట్టడానికి దయచేసి తిరుపతి లడ్డూను మాత్రం ఏ ఒక్కరూ వాడుకోవద్దు అని చెప్పడమే ఫైనల్గా మా ఉద్దేశం.